అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. ఈ లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగడ చేయాల శక్తి కలది. విషయం అందరికీ తెలిసిందే. అయితే మీ సంపద మీద మీ మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. ఏడుపుతో కూడిన నరదృష్టి తగలకుండా ఉండాలంటే మాత్రం ఈరోజు మీరు పరిహారం తప్పకుండా చేయాలి. ఈ పరిహారం కొరకు ఒక మట్టి పాత్రను తీసుకుని దాంట్లో నిండుగా పెద్ద ఉప్పును వేసుకోవాలి. ఆ ఉప్పు కూడా కొని తెచ్చుకోవాలి. ఇంట్లో ఉపయోగించేది వేయకూడదు. ఈ మట్టి పాత్రను కూడా కొని తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ ఉప్పు మీద 4 గడ్డ ముక్కకాయలు మర్చాలి. ఆ తర్వాత ఆ పాత్రను ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టాలి. మీరు ఆ పాత్రను తీసేసి ఇంట్లో 2 గరుడముఖ కాయలు పూజ గదిలో పెట్టి 2 గరుడముఖ కాయలను ఇంటి ముందు గుమ్మం ముందు కొయ్యి తవ్వి కప్పివేయాలి. లేదా మీ అలా కుదరని సందర్భంలో చెట్టు మూలాలలో వెళ్ళి పాతి పెట్టేయాలంటే ఎవరు తొక్కని చోట మీరు పాతి పెట్టేయాలి. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకున్న నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివన్నీ కూడా నెగిటివిటీలు తొలగించబడి సంబంధాలు మెరగడం ప్రారంభమవుతాయి. అంత పాజిటివిటీ రావడం కూడా ప్రారంభమవుతుంది. దీనివలన మీకు అన్ని శుభాలే కలుగుతాయి. మీలో శక్తి పెరిగిపోతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఏదైనా అప్పుల బాధ ఉన్నా కూడా తొందరగా తీరిపోవడానికి ఒక మంచి సలహా లభించడం జరుగుతుంది. లేదా మంచి మార్గం అనేది దొరుకుతుంది. ఈరోజు న్యాయ విషయాలలో మీకు మంచిగానే ఉంటుంది. న్యాయం మీపైపై ఉంటుంది. అంటే మీకు న్యాయ విషయాలలో మీకు ఈరోజు మేలు కలుగుతుంది అనమాట. ఇక ప్రసంగ ప్రవర్తనలు అయితే మీరు వినయాన్ని కొనసాగిస్తారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఈరోజు కలుపుకొని నడుచుకున్నట్టు మీ గుణం వలన మీరు మెప్పును పొందగలుగుతారు. ఒకరు ప్రేమిస్తున్నారనేటటువంటి విషయాన్ని ఈరోజు బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. రాశివారు దగ్గర నుండి మద్దతు అయితే పొందగలుగుతారు. అవకాశాల ప్రయోజనాన్ని పొందుతారు. భావోద్వేగం ఈరోజు అరికట్టబడుతుంది. అవగాహనతో ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయాల శాతం బలంగా ఉంటుంది. వ్యాపార లాభాల శాతం మెరుగ్గా ఉంటుంది. మరి ఈ రోజు చూసినట్లయితే కనుక మీకు ప్రయోజనకరంగా అయితే ఉంటాయి. ఈ రోజు వ్యాపారం కూడా, ఆరోగ్యం కూడా, ప్రేమ కూడా ప్రయోజనకరంగానే కనిపిస్తుంది. స్నేహితులతోటి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తెలివితేటలతోటి మాట్లాడాలి. మీరు మాట్లాడేటప్పుడు మీ మాటల్లో మీరు ఈరోజు మరి మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడినట్లయితే కనుక మీ స్నేహితుల మనసు నొప్పే విధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీ తెలివితేటలను ప్రదర్శించండి. వాగ్దానం మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఈరోజు ప్రేమ విషయంలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల మీకు ప్రేమ పెరిగిపోతుంది. ఆవిష్కరణను కొనసాగిస్తారు. సంప్రదింపు అనేది జరిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు ప్రేమకు లభిస్తాయి. పెళ్లి వరకు వెళ్తుంది సందర్భాలు. పెళ్లి కాని వారికి సంబంధాలు వస్తాయి. ఆ సంబంధాలు కూడా మరి బంధువులలోంచి రావడం జరుగుతుంది. ధైర్యం మీలో పెరుగుతుంది. ఈ రోజు మరి రాశి వారు సమర్థవంతమైనటువంటి పనులను కొనసాగిస్తారు. మరి ఈ రోజు కొన్ని ప్రయత్నాలు కూడా బాగుంటాయి. మరి మద్దతు అందరిది లభిస్తుంది. ఉపాధ్యాయుల యొక్క సలహాల వల్ల విద్యార్థులు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. పరీక్షల మంచి విజయాన్ని సాధించగలుగుతారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పనుల వలన వీరు మేలు కలుగుతుంది. లక్కీ సంఖ్య 33, లక్కీ కలర్ ఎరుపు. ఇక పరిహారాల వినాయకునికి పూజలు సమర్పించండి, దుర్వాస సమర్పించండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.